ఆహా, సరే ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం, వస్తావా? ఎందుకో? ఎందుకంటే తొందరగా వెళ్ళకపోతే చల్లారిపోతుంది. ఏంటి? అదే నీ కోపం చల్లారితే తొందరగా వెళ్దామని. ఆహా, పైన వెన్నెల చల్లగా ఉంటుంది, చల్ల గాలి ఉంటుందని. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? ఓవర్ యాక్షన్ చేస్తుంది ఎవరు? ఇందాకటి నుంచి ఆకలేస్తుంది తిందని రమ్మంటుంటే అటు ఇటు తిప్పుతూ ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. ఎంత బతిమలాడుతున్నా రాకుండా వెనకాలే తిప్పించుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. నేను తిప్పించుకుంటున్నానా? ఎవరు తిరగమన్నారు నిన్ను? ఇప్పుడంతా ఇలాగే అంటావు, రేపు కోపం తగ్గిపోయాక ఆకలితో ఉన్నా కనీసం పట్టించుకోలేదని మళ్ళీ నువ్వే అంటావు. ఇప్పుడు నేనంటానని తెగ భయపడిపోతున్నావు పాపం. ఓవర్ యాక్షన్ ఆపి నీ పన్ను చూసుకో. అదిగో మళ్ళీ ఓవర్ యాక్షన్ అంటున్నావు. పాపం మేడం నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. పైన నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్దామని వస్తే తెగ పోజులు కొడుతున్నావు. అవునా? నాతో మాట్లాడతాను అన్నారా? ఎక్కడ? పైన వెయిట్ చేస్తున్నారా? నమ్మేశావా? అంటే మనం రమ్మంటే రావు గాని మేడం పిలుస్తున్నారంటే పరిగెడుతున్నావే, బాగైందా? నా బాధ నీకు వేళకోలంగా ఉందా? నిన్ను ఊరికే జోక్ చేశారంతే. తగులుతుందంటే ఆగు. ఏంటిదంతా? మూన్ లైట్. మన మూడ్ బాగలేనప్పుడు మూన్ లైట్ డిన్నర్ చేస్తే మూడ్ సెట్ అవుతుందని ఏదో బుక్ లో చదివాను. ఏ బుక్? మనోహర్ రాసిన బుక్కా? నిజంగానే చదివాను. మనసు బాగోలేనప్పుడు మూన్ లైట్ లో కాదు, మూన్ మీద డిన్నర్ చేసినా సెట్ అవ్వదు. ఒకసారి ట్రై చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేది. ఆకలి దంచేస్తుంది రాదా, తిన్నాను రా. ఆకలిగా లేదని చెప్పాను కదా, ఎందుకు బలవంతం చేస్తున్నావు? కొంచెం నా కోసం ప్లీజ్. నీకోసం నేనెందుకు తినాలి? నీకోసం నేను వండాను రాదా. ఎంత కష్టపడి వండానో తెలుసా? ఇదిగో చూడు, ఇక్కడ కాలింది, ఇక్కడ కూడా కాలింది. అక్కడేం కాలలేదు, ఓవర్ చేయకు. పోనీ వెళ్ళి కాల్చుకురానా, అప్పుడు తింటావా? వెళ్ళా? లేకపోతే ఇందాకటి నుంచి చూస్తున్నాను, పంచభక్ష పరమాన్నాలేవో వండి పెట్టేసినట్టు ఎంత బెళ్ళపిస్తున్నావో. నన్నేమన్నాను? నా వంటని మాత్రం అనొద్దు. నీకంటే కూడా నేనే బాగా చేస్తాను. అంత సీన్ లేదు. కావాలంటే చూడు, చూస్తేనే నోరూరిపోతుంది. తినకుండా ఉండలేవు. ఏంటి ఈ 2 నిమిషాల నూడిల్స్కి ఇంత బిల్డప్పా? ఎన్ని నిమిషాలని కాదు, ఎంత టేస్ట్గా ఉందన్నది ముఖ్యం. ఏం మాట్లాడాలన్నా ముందు తిని మాట్లాడాలమ్మా. దాని విట్రా, రా కూర్చో చెప్తా, కూర్చో. ఇదిగో చూడు. హే, ఒక్క స్పూన్తో టేస్ట్ ఏం తెలీదు, 2 స్పూన్స్ తినాలి. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే. బా, నాకు కూడా ఆకలేస్తుంది, నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది కదా. ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు?
హాయ్ 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 నువ్వు టేస్ట్కి మై మర్చిపోయావు కదా. హ, హ, మన చేతి వంట అంటే అంతే. నిద్ర పట్టడం లేదమ్మా. నాన్నకి జరిగిందే ఇంకా పీడకలలా వెంటాడుతోంది. అందుకే ఎలా ఉన్నారోనని చూద్దామని వచ్చా. వచ్చేసరికి లైట్ వెలుగుతోంది. మళ్ళీ ఏమైందోనన్న భయంతో లోపలికొచ్చాను. నాన్నా బాగానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. సరే నాన్నా. అమ్మా నీ ఒళ్ళో పడుకోవచ్చా? నా ఒళ్ళో పడుకోవడానికి పర్మిషన్ కావాలా? రా. అమ్మా చిన్నప్పుడు ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పేదానివా? అవును, చాలా కబుర్లు చెప్పేదాన్ని. అవన్నీ వింటూ నిద్రపోయేదానివి. ఇక ఈ రోజుకి చాలు. నాన్న నిద్రపోతున్నారు. లేరాధా? లే రాధానా? అంటే ఒళ్ళో నేనున్నా అమ్మ మనసులో మాత్రం రాధే ఉంది. నువ్వు వెళ్ళి పడుకో గాయత్రి. వీళ్ళు పూర్తిగా రాధమాయలో ఉన్నారు. దాన్ని దూరం చేయడానికి చాలా చాలా కష్టపడాలి. హ. ఏంటి నా మనవరాలే? ఇది కళా నిజమా? ఊరుకోనానమ్మా. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో పెరిగాను. మన ఇంటి ఆచార వ్యవహారాలు నాకు తెలియవు. వచ్చాక నిన్ను చూశాక అయినా నేర్చుకోకపోతే ఎలా? అది నా మనవరాలంటే. నా బంగారు తల్లి, నా రక్తం. నా బుద్ధులు రాకుండా ఇంకెవరు బుద్ధులు వస్తాయి? దేవకి, 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 చూడు నా మనవరాలు ఎంత చక్కగా పూజ చేయడానికి రెడీ అయ్యిందో. మేడం కాఫీ తీసుకోండి.